నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్. హుస్సేన్సాగర్లో నాలాలో గల్లంతైన మహిళా మృతదేహం లభ్యం. షంబాగ్ బ్రిడ్జి వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వివాదానికి దారితీసిన వైసీపీ ఫ్లెక్సీ. జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి దిగిన వైసీపీ యువత. ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా సేవ చేసే మానవులే ఉపాధ్యాయులు. గురు పూజ మహోత్సవ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రైవేటు కాలేజీలు దందా. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కలాం జూనియర్ కాలేజ్ యాజమాన్యం. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే 4 రోజుల క్రితం హుస్సేన్సాగర్ నాలలో గల్లంతైన మహిళా మృతదేహం ముషంబాగ్ బ్రిడ్జ్ వద్ద తేలింది. 4 రోజులు పోలీసులు ముమ్మరంగా గాలించడంతో ఇటుకలకు ముషంబాగ్ బ్రిడ్జ్ వద్ద మృతదేహం లభ్యమైంది. అంబర్పేట పోలీసుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిన్న జరిగిన మేయర్ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో భాగంగా జనసేన పార్టీ కార్యాలయం ఎదురుగా నెలకొల్పిన ఫ్లెక్సీ పెద్ద వివాదానికి దారితీసింది. జనసేన వైసీపీ పార్టీల నాయకులు ఒకరినొకరు సంప్రదించుకుని ఫ్లెక్సీలు నెలకొల్పుకున్నారు. కార్యక్రమం పూర్తి కాగానే జనసేన పార్టీ ఆఫీస్ ముందు నెలకొల్పిన ఫ్లెక్సీలను వైసీపీ వారు తొలగించకపోవడంతో వివాదం మొదలైంది. జనసేన పార్టీ కొరియర్ శ్రీను అడిగి ఫ్లెక్సీలు నిర్మించారు. ప్రమాణ స్వీకార మహోత్సవం పూర్తయిన తర్వాత ఫ్లెక్సీలు తొలగించాలని జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కోరగా మేయర్ భర్త వారి తనయులు సానుకూలంగా స్పందించారు. కొంత హడావుడిగా ఉండడంతో ఆలస్యం అయ్యేటట్లు ఉంది, అవకాశం ఉంటే మీరే తొలగించండి, మేయర్ వర్గీయులు తెలిపారు. వారు చెప్పిన మాటలతో బ్యానర్ ని తొలగించే ప్రయత్నం చేస్తుండగా వ్యూహాత్మకంగా ముందే రంగం సిద్ధం చేసుకున్న వైసీపీ యువత ఒక్కసారిగా జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. బ్యానర్ పై చేయి వేసిన వారిని ఊరుకునే ప్రసక్తి లేదంటూ జనసేన కార్యాలయం పైకి దూసుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొరియర్ సీను కార్యాలయం ముందు నిలబడి ఎంతో ధైర్య సాహసాలతో వచ్చిన వారిని ఎదుర్కొన్నారు. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి మనకి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే మధ్యలో మన ఎవరైతే మచిలీపట్నం ఎమ్మెల్యే డాన్ కడప గోండా రాజకీయం చేస్తున్నాడో పేరు వెంకటరామయ్య గారు వాళ్ళ అబ్బాయి తనయుడు వాళ్ళ కుర్రోళ్ళని పంపించి వీళ్ళకేం తెలియదు, వీళ్ళని సర్దుతున్నారు. చిటికి నాగేశ్వరరావు గారు సర్దుతున్నారు, లంకా సూరిబాబు సర్దుతున్నారు. వీళ్ళు వచ్చి మొత్తం అంతా రచ్చ చేసి నా ఆఫీస్ చుట్టూరు వచ్చి నా కుర్రోళ్ళని కొట్టి నా ఆఫీస్లోకి వచ్చి దొరబడి మొత్తం ధ్వంసం చేశారండి. నేను ఎంతమంది ట్రై చేసినా ఒప్పుకోండి అప్పట్లో అవకాశం 300 మంది నన్ను రౌండప్ చేసి 2 గంటలు. వాస్తవంగా బ్యానర్ కుల రాజకీయం ఎలా చేస్తున్నారంటే వాళ్ళు కట్టిన పొలిటీషియన్ బ్యానర్ కడితే ఎవరికి విషయం చెప్పాలండి? ఆ బ్యానర్ దేనికి కట్టాలి? మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తే మేయర్ గారి బొమ్మేసి పార్టీ విషెస్ చొప్పున కట్టాలి. పార్టీ విషెస్తో పాటు మేయర్ గారి బొమ్మ, వాళ్ళ హస్బెండ్ గారి బొమ్మ, ఎమ్మెల్యే గారి బొమ్మ, లేక జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి కట్టి పార్టీ సింబల్స్తో కట్టాలి. వాళ్ళు కట్టిన బ్యానర్ చూసారండి? వాళ్ళు కట్టిన బ్యానర్ చూశారు కదండి మీరు. ఎక్కడైనా సరే ఇక్కడ మేయర్గా ప్రమాణం చేసే చిటికిన వెంకటేశ్వరమ్మ గారు కానీ ఫోటో కానీ, ఎక్కడైతే సోకాళ్ళు బందర్లో గెలిచిన పేరుని వెంకటరామయ్య గారు కానీ,
వీళ్ళందరికీ భిక్ష పెట్టాడు, మాకు భిక్ష పెట్టాడు, మాకు భిక్ష పెట్టాడనే అంటున్న ఈ సోగాళ్ళు ఎమ్మెల్యేలు, వైసీపీ తొత్తులు అందరిలో కానీ జగన్ ఎక్కడ కూడా ఎవరిని తోలనాడలా. ఏ పార్టీ జనసేన పార్టీ మీదకి రెచ్చగొట్టి ఎవరిని చేయలే. జనసేన పార్టీ వచ్చి మన పని అయిపోయింది, తీసేసి మత్తులో ఉన్నారు, సీను నువ్వు లోపలికి వెళ్ళిపో, మేము 5 నిమిషాలు మేము ఖాళీ చేసేస్తాం, మేము పంపించేస్తాం. ఆయన సూరిబాబు గారు చాలా హుందాతనంగా, మేము ఇప్పుడు నిజంగా వాళ్ళు చేసేవాళ్ళు అయితే మళ్ళీ మేము తప్పట్టేవాళ్ళు, మేము ఎక్కడ ఒక కేసు కూడా పెట్టలే. ఎందుకంటే కేసు పెడితే నా మొత్తం వీడియోస్ ఉన్న కేసు పెడితే తెలియని అమాయకులు గంజాయి మత్తులో ఉన్న పిల్లలు బలైపోతారు. నా కేసు పెడితే పిల్లల మత్తులో ఉన్న గంజాయిలు ఏంటంటే మేము రాజకీయం పిల్లల మీదో లేకపోతే కులాల మీద చేయాలి దలుచుకోవాలి. వ్యవస్థ మీద, వ్యవస్థ ఏమైపోతే వ్యవస్థను కాపాడటం కోసం మేమంతా ఉన్నాం. మేము వ్యవస్థ కోసం పనిచేస్తున్నాం కానీ మా కుటుంబ స్వభావాల కోసం నా కొడుకును ప్రమోట్ చేసుకోవాలో, నేను ప్రమోట్ అవ్వాలో ఆలోచన అయితే మాకు లేదు. మీరు మళ్ళీ అందరు ప్రజలు మళ్ళీ గమనించండి. పేరు వెంకటరామయ్య అనే వ్యక్తి, వాళ్ళ అబ్బాయి కిట్టు అనే వ్యక్తి ఎంత దిగజారిపోయి రాజకీయం చేస్తున్నారంటే కులాలతో అతీతంగా కులాలతో కొట్టుకోవాలని, 3 కులాలు ఒక బ్యానర్తో 3 కులాలు కొట్టుకోవాలని చాలా తెలివితేటలు ప్రదర్శించారు. కాకపోతే అమాయకులు వీళ్ళకి తెలియదు. నిన్న సాయంత్రం ఈ చీలి రవీంద్ర వచ్చాడు, అక్కడే ఉన్నాడు. చిటికి నాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నాడు. లంకా సూరిబాబు గారు అక్కడ ఉన్నాడు. అబ్బాయి అక్కడే ఉన్నాడు. వాళ్ళందరూ ఎక్కడా కూడా వచ్చిన వాళ్ళందరినీ నివారిస్తూనే ఉన్నారు. కానీ గొడవ జరిగింది అంటే కిట్టు గారు వెనక తిరిగే పిల్లలు మొత్తులో ఉండి నిన్నంతా ఆళ్లే గొడవ చేశారు. మేము మా దగ్గర ప్రతి వీడియో ఉంది. మీ వీడియోలో ఎవరెవరు పాయింట్ అవుట్స్ చూపిస్తా. ప్రతి వీడియోలో వీళ్ళందరూ ఎవరైనా తిరుగుతారు, వీళ్ళు ఎవరెవరైనా తిరుగుతారో కూడా మీరు పాయింట్ అవుట్ చూడండి. ఈ రాజకీయంలో కేవలం కులాల్ని నలిపేసి వీళ్ళ పైకి రావాలన్న ఆలోచనలతోనే ముందుకెళ్తున్నారు. మళ్ళీ ఇంకోసారి బందర్ ప్రజలు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా ఆలోచించుకోండి. కులాలతో వాళ్ళ అబ్బాయిని పెంచాలని చూసుకుంటున్నారు. దయించి మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మొత్తం ప్రజలందరికీ దయించారు, 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఒక్కసారి మళ్ళీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా 50 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందించినట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా సేవ చేసే మానవులే ఉపాధ్యాయులని, వారే భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు గొప్ప మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కలెక్టర్ పి రాజబాబు పేర్కొన్నారు. మచిలీపట్నం జడ్పీ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జిల్లా స్థాయి గురు పూజ మహోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆదర్శ ఉపాధ్యాయులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, తల్లి జీవితాన్ని ఇస్తుందని, ఉపాధ్యాయులు ఆ జీవితాన్ని సజావుగా గడపడానికి అవసరమైన వివేచన శక్తిని, జ్ఞానాన్ని అందిస్తారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు అలసత్వం విద్యార్థుల భవిష్యత్తు శాపంలా మారుతుంది. విద్యను వ్యాపారం చేస్తూ విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే కార్పొరేటర్ విద్య పేరుతో గల్లీ గల్లీకి ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు వెలుస్తున్నాయి. వేలాది రూపాయలు ఫీజులు పెట్టి యథేచ్ఛగా అడ్మిషన్లు తీసుకుంటున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. హైదరాబాద్ లోని చంద్రాయన్ గుట్ట, బాబానగర్ లో కలాం జూనియర్ కాలేజ్ పేరుతో యాజమాన్యం కాలేజీ నడిపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎంతో మంది విద్యార్థుల నుండి వేలకు వేలు ఫీజులు తీసుకుని విద్యార్థుల జీవితాలతో చెలగట్టం ఆడుతున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అక్రమ మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నడుపుతున్న విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలాం జూనియర్ కాలేజీపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యాజమాన్యాలతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిజాయితీగా వ్యవహరించి ఇలాంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పేలింది. ఎర్రముక్కపల్లి రైల్వే గేట్ సమీపంలో రైల్వే పట్టాలు తప్పి గూడ్స్ బోల్తా పడింది. రైల్వే అధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో సహారా సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీవాసవి డిగ్రీ కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హుసేన్ బిలాల్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లా బోగా పార్వతమ్మ బ్లడ్ సెంటర్ సహకారంతో ఇన్ఛార్జి పి సుబ్రహ్మణ్యం, టెక్నీషియన్ వాహిద్ దాదాపు 78 మందికి బ్లడ్ అందించారు. రిలాక్స్ గా ఉన్నా పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత చేతుల మీదుగా రిటైర్ ఉపాధ్యాయురాలు సుబ్రహ్మణ్యం కుమారి, సతీష్ బాబు, శంకర్ రాజుకు చాలువ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పాఠశాలలో గురువులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులలో సాంస్కృతిక నృత్యాలు, దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ నేపథ్యంలోనే గురువులకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఇంకా ఈ సన్మానం అనకాపల్లిలోని తుమ్మపాలలో నిర్వహించిన రెడ్ మిక్స్ క్వారీ ఏర్పాటు గ్రామసభ అత్యంతం సానుకూలంగా కొనసాగింది. ఆర్డీఓ చిన్నకృష్ణ, పర్యావరణ శాఖ ఈఈ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సర్వే నంబర్ 4లో 4.9 హెక్టార్ల క్వారీ ఏర్పాటుకు సంబంధించిన జరిగిన సభలో రైతుల స్థానికులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు వ్యతిరేకించినా అధిక సంఖ్యలో సానుకూలంగా స్పందించారు. క్వారీ ఏర్పాటుతో పలువురికి ఉపాధి కల్పిస్తుందని స్పష్టం చేశారు. తమ గ్రామంలో కొన్ని సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. క్వారీ ప్రతినిధి గోపి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. వార్తాపత్రికల్లో కూడా పబ్లికేషన్ చేయటం, అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమైనా ఉంటే తెలియపరచాల్సిందిగా చెప్తున్నారు ఆల్రెడీ. అంచేత ఈ ప్రొసీజర్ ప్రకారం అంతా కూడా మనం చేసుకుని దీని మీద
ఒక రిపోర్ట్ అంటూ తయారు చేసుకుని త్రూ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి పంపించాల్సి ఉంది. అంచేత అందరూ కూడా దీని మీద ఎవరైనా ఉంటే కనుక మీ యొక్క సలహాలు కానీ సూచనలు కానీ అభ్యంతరం మీ దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ప్రారంభమైన లేటెస్ట్గానే ఇక్కడ జరుగుతుంది. నాకు ఈ కంపెనీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ కుంభాభిషేకం భాగంగా వేద పండితులు ఘనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ కుంభాభిషేకంలో భాగంగా ఉదయం 8 గంటల నుండి వేద పండితులతో చండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తాదులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారని ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ తెలిపారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్సేన్సాగర్లో నాలాలో గల్లంతైన మహిళా మృతదేహం లభ్యం. బాగ్ బ్రిడ్జ్ వద్ద స్వాధీనం తీసుకున్న పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వివాదానికి దారితీసిన వైసీపీ ఫ్లెక్సీ. జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి దిగిన వైసీపీ యువత. ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా సేవ చేసే మానవులే ఉపాధ్యాయులు. గురు పూజ మహోత్సవ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రైవేటు కాలేజీలు దందా. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కలాం జూనియర్ కాలేజ్ యాజమాన్యం. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 News.